సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు వాక్య సందేశాన్ని మనకి పైడయ్య గారు అందజేస్తారు. విజయనగరం నుంచి సిద్ధపడి ఉన్నారు. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. అయ్యగారండి 6:05 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ఆహ్వానము. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మహోన్నతుడైన దేవుని నామమున మీకు వందనములు తెలియచేయుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క అనంతమైన ప్రేమ వాత్సల్యముల చేత మరి యొక్క పరిశుద్ధ దినమందు ఇట్టి విధముగా పరిశుద్ధుడైన దేవుని నామమును ధ్యానము చేసుకునే భాగ్యమును దేవుడు ఎన్నిక లేని నాకు అనుగ్రహించినందులకు దేవునికి స్తోత్రములు చెల్లించచ్చు. మీతో ఈ సమయమును గడుపుట కొరకు పరిశుద్ధుడైన దేవుడు అవకాశం ఇచ్చినందులకు, అవకాశమును కలిగించిన ఈ కూడికను నడిపించినటువంటి తండ్రాజయ్య గారికి, హిమశ్రీ తల్లి గారికి, వారి కుటుంబమునకు దేవుని పేరిట వందనములు చెల్లించుచున్నాను. ప్రియులారా, దేవుని యొక్క లేఖన భాగములను ధ్యానము చేసుకుందాం. 1వ దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము నుంచి కొన్ని వచనములు చదువుదాం. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడు, నీవు నా గనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనీయక నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగు చేయుదును. మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును. వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. పూర్వమందు జరిగినట్లును నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచూ వచ్చినట్లును దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. నీ పగవారినందరినీ నేను అణచివేసేదను. అదియుగాక యెహోవా నీకు సంతతి కలుగు చేయనని నేను నీకు తెలియచేసి తిని, నీ జీవిత దినములు తీరి నీ పితరుల యొద్దకు నీవు చేరినప్పుడు నీ కుమారుల వలన కలుగు నీ సంతతిని నేను స్థాపన చేసి అతని రాజ్యమును స్థిరపరచెదను. అతడు నాకు ఒక మందిరమును కట్టించును. అతని సింహాసనమును నేను నిత్య స్థాపన చేసేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. నీకంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను చూపక మానినట్లు అతనికి నేను నా కృపను చూపక మానను. నా మందిరమందును నా రాజ్యమందును నేను నిత్యము అతని స్థిరపరచెదను. అతని సింహాసనము ఎన్నటికీ స్థిరముగా ఉండునని అతనికి తెలియచేయుము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ఆత్మ సహాయాన్ని కోరుదాము. అనంత జ్ఞానము కలిగిన మా పరలోకపు తండ్రి, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. చదవబడిన లేఖన భాగము మీది. పరిశుద్ధ గ్రంథమును మా చేతులలో ఉంచి ఉన్నారు. ఏ యోగ్యత లేనప్పటికీ యోగ్యమైన మీ మాటలను, శ్రేష్టమైన మీ శక్తిని మేము ధ్యానించుట కొరకు మీరు అనుగ్రహించిన ప్రశస్తమైన సమయమును బట్టి మీకు స్తోత్రములు. అయ్యా, మీ నామమును ధ్యానించుచుండగా మీ ఆత్మ సంచారము మా మధ్య జరిగింప చేయండి తండ్రి. మీకు స్తోత్రములు. మహిమాన్వితుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, కూడి వచ్చిన ప్రతి వారిని మీ చేతులకు అప్పగించుకొనుచున్నాము. నాయన, మరి యొక్క పరిశుద్ధ దినమందు పరిశుద్ధులతో కలిసి మిమ్మల్ని ధ్యానించే భాగ్యము ఎన్నిక లేని నాకు అనుగ్రహించినందులకు మీకే స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియచేయుచున్నాను. ఇది నా ఆశీర్వాదములు మెండుగా కుమ్మరింపచేయండి నాయన. ఈ వారం ఆరంభము నుంచి వారం అంతము వరకు మీ యొక్క నీతి గల దక్షిణాస్తం చాపి దీవించి ఆశీర్వదించి మీ యొక్క బలిష్టమైన రెక్కల చాటున భద్రపరచమని, నేటి దినాశీర్వాదములు మాపై కుమ్మరింపచేయమని, ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.
ప్రియులారా, చదవబడిన లేఖన భాగము మనందరకు చిరపరిచితమే. పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాటలు లోకములో ఉన్న తనను సేవించు ప్రజలందరికీ అన్వయింపచేయుట కొరకు వాటిని తూచా తప్పక నెరవేర్చుచున్నట్లు మనము గ్రహించగలము. ఈ మాటలు ప్రతి ఒక్కరి యొక్క జీవితమునకు అన్వయించుకొనుచు మనము ధ్యానించుట ప్రతి ఒక్కరూ చేయుచున్నటువంటి సందర్భమే. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోని మాటలు మానవ జీవితానికి దిక్సూచి వంటివని, ఈ మాటలలో ఉన్న దీవెనలు, ఈ మాటలలో ఉన్న సారాంశము, ఈ మాటలలో ఉన్నటువంటి సందర్భానుసారముగా ఉపయోగించినటువంటి ప్రతి సందర్భమును ధ్యానము చేయుచు పఠించుచు దేవుని యొక్క కీర్తిని వివరించుచున్న ప్రతి ఒక్కరికి అన్వయించుకొనుట మనకు పరిపాటి. కనుక నేటి దినమందు కూడా అట్టి విధముగానే ఈ చదవబడిన లేఖన భాగములో ఉన్న సత్యములను మన కొరకు అన్వయింప చేసుకొనుట కొరకు కొద్ది నిమిషములు దేవుని యొక్క సన్నిధిని ఆశించుచు మన కొరకు ఈ మాటలను ఉపయోగించుకొనుట కొరకు దేవుడు మనకు సహాయము చేయనుగాక. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో నుంచి 9వ వాక్యములో, మరియు నేను నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును, వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముండుచు పూర్వమందు జరిగినట్లను నా జనులైన ఇశ్రాయేలీయుల మీద నేను న్యాయాధిపతులను నిర్ణయించిన కాలము మొదలుకొని జరుగుచు వచ్చినట్లును దుష్టులు వారికి ఇక శ్రమ పెట్టకుందురు. ఆమె. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము నుంచి, నా జనులైన ఇశ్రాయేలీయుల కొరకు ఒక స్థలము ఏర్పరిచి వారిని నాటుదును, వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు. ప్రియులారా, లోకములో సంచారము చేయుచు జీవనము కొనసాగించుచున్న ప్రజలు ఒక చోట స్థిరముగా ఉండునట్లు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క సంకల్పం. తనను సేవించు జనులు, తనను సేవించు ప్రజలు ప్రార్థనా స్థలమునకు లేదా వారి నివాస స్థలములకు పరిమితముగా ఉంటూ దేవుని యొక్క మహిమను గుర్తించచ్చు వారి జీవన విధానమును, వారి కుటుంబ జీవన శైలిని ఒక్క చోటనే స్థిరముగా కాపురముండి దేవుని ఆరాధించుట కొరకు దేవుని ప్రణాళిక అప్పుడే స్థిరపరచబడి ఉన్నది. ప్రియులారా, అందుచేతనే తన జనులైన ప్రజలు, ఆయనను సేవించుచున్న మనమందరము ఆయన జనులమే. కనుక ఆయన జనులమైన మనము తిరుగులాడక లోకములో సంచారము చేయక మన కొరకు స్థిరపరచబడినటువంటి స్థానములందు కాపురముంటూ దేవుని యొక్క నీతి న్యాయములను ధ్యానించుచు దేవునికి మహిమకరముగా జీవించబడినట్లు దేవుడు అప్పుడే నిర్ణయము చేసి ఉన్నాడు. ప్రియులారా, ఆ నిర్ణయమును మనందరి జీవితాలలో నేటి దినమందు స్థిరపరిచి కొనసాగించుచున్న దేవదేవునికి స్తోత్రములు చెల్లించుదముగాక. అంతేకాదు ప్రియులారా, ఈ జీవన ప్రయాణములో తన ప్రజలైనటువంటి వారికి దుష్టుడైనటువంటి సాతానుడు, అపవాదైనటువంటి సాతానుడు తన ప్రజలను శ్రమ పెట్టకుండా ఉండునట్లు దేవుడు అప్పుడే నిర్ణయము చేసి ఉన్నాడు. దుష్టులు వారిని ఇక శ్రమ పెట్టకుందురు. ప్రియులారా, దుష్టులు శ్రమ పెట్టకుండా ఉండునట్లు దేవుని యొక్క ప్రణాళిక ముందే దావీదు మహారాజుతో తన ప్రజల కొరకు నిబంధన చేసినటువంటి మన దేవుడు
ఘనత, మహిమ, ప్రభావములకు అర్హుడు. యుగ యుగములు ఆయన స్తుతులకు పాత్రుడయ్యుంటూ తన జనాంగములను గూర్చి ఆలోచన కలిగి తన ప్రజలు శ్రమ పడకుండా ఉండుట కొరకు తన ప్రజలను దుష్టులు ఇక మీదట ఎట్టి పరిస్థితులలోనూ శ్రమ పెట్టకూడదని దేవుని యొక్క ప్రణాళిక. అయితే ప్రియులారా, దేవుని యొక్క ప్రణాళిక ఇట్టి విధముగా ఉంటే ప్రతినిత్యము ఏదో శోధన, ఏదో శ్రమ, ఏదో విధమైనటువంటి దేవుని యొక్క నామమును మనము ఆరాధించుట కొరకు వచ్చుచున్న ఆటంకములను, అడ్డులను మనము ఏదో వింతగా భావించాల్సిన ఆవశ్యకత లేదు. ఎందుచేతనంటే దేవుని ప్రణాళిక వేరేగా ఉన్నది. దుష్టులైనటువంటి వారు తన జనులను శ్రమ పెట్టరు అని దేవుని యొక్క లేఖనం ఉన్నది. అయితే ఎందుకు శ్రమలు కలుగుచున్నవి, శ్రమలు వచ్చుచున్నవి అంటే విశ్వాస జీవితములో మనము ముందుకు కొనసాగుట కొరకు మన విశ్వాస పరిమాణమును దేవుడు ప్రతినిత్యము గమనించుచున్నాడు. ప్రియులారా, పరీక్ష అని నేను చెప్పను. ఎందుచేతనంటే మనకు జరుగుచున్నట శ్రమలు గాని, హింసలు గాని, బాధలు గాని దేవుడు మనలను పరీక్షించుచున్నాడని మనం అనుకోనుట కొరకు వీలు లేదని లేఖనమే చెప్పుచున్నది. ఎందుచేతనంటే మనము దావీదు మహారాజు వంటి భక్తులము గాని, అంతటి విశ్వాస జీవితము కలిగిన వారము గాని కాము. కనుక మనలను దేవుడు పరీక్షించడు, పరీక్షకు గురి కానివ్వడు. పరీక్ష పెడితే మనం ఆ పరీక్షలో తట్టుకోలేము. ఈ నేటి నవీన యుగములో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుడు పెట్టే శోధనకు గాని, నిజముగా దేవుడు పరీక్ష పెడితే ఆ పరీక్షలో నెగ్గుట అసాధ్యము. ప్రియులారా, ఏ ఒక్కరము కూడా మానవ జన్మలో ఉంటూ మానవులను తనకు ప్రజలుగా చేసుకుని ఉన్న దేవుని యొక్క శక్తిని గ్రహించినప్పటికీ నిజముగా దేవుడు మనలను శోధనకు, పరీక్షకు గురి కానిచ్చినట్లయితే ఏ ఒక్క మానవులు తట్టుకొని నిలబడలేరు. కనుకనే మన పరిస్థితిని, మన భవిష్యత్తును ఎరిగిన దేవుడు ముందుగానే చెప్పి ఉన్నాడు, దుష్టులు ఇక తన జనులను శ్రమ పెట్టరు అని. శ్రమ పెట్టకుండా ఉండునట్లు దేవుడు తన కార్యక్రమం, తన కార్యాచరణను న్యాయాధిపతులున్న కాలము నుండే దేవుడు స్థిరపరిచి దేవుని యొక్క ప్రణాళికను కొనసాగించుచున్నాడు. ప్రియులారా, అంతేకాదు, నీ పగవారినందరినీ నేను అణచివేసేదను. ప్రతి ఒక్కరికి పగవారు ఉండుట నేటి దినాలలో మరి ఎక్కువగా ఉండుట సహజమైనటువంటి విషయమే. చిన్నదానికో పెద్దదానికో ప్రతి విషయానికి లోకములో జీవించుచున్న మానవులమైనటువంటి మనకు పగవారు ఉండుట సర్వసాధారణమే. ప్రతి సమాజములో జీవించుచున్న ప్రతి ఒక్కరికి మానవులు, దేవుని యొక్క ప్రజలు దేవుని స్తుతించుచు, ధ్యానించుచు, ఆరాధించుచు, కీర్తించుచు, గణపరచుచు జీవనము కొనసాగించుచున్నప్పుడు ఆటోమేటిక్ గా పగవారు తయారవుతారు. వీరి దేవుడు యథార్థమైన దేవుడట, వీరి దేవుడు సత్యమైన దేవుడట, వీరి దేవుడు నిజమైన దేవుడట, వీరి దేవుడు పాపము చూడని నిష్కలంకమైన కన్నులు కలిగిన దేవుడట. కనుక వీరి చెప్పుచున్న మాటలు ఎంతవరకు సమంజసమని చెప్పి కొంతమంది అన్యులైనటువంటి వారు, దుష్టులైనటువంటి వారు వారి ప్రవర్తనను బట్టి, వారి ఆలోచన విధానమును బట్టి నిర్నిమిత్తముగానే పగపట్టుట సర్వసాధారణమైనటువంటి పరిస్థితి నేటి ప్రపంచములో. ప్రియులారా, అయితే పగవారు అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ, నిత్యము, నిరంతరము ఉంటూనే ఉంటారు. అలాగనే దేవుని యొక్క మహాత్మ్యము, దేవుని యొక్క కార్యములు, దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క ప్రభావము తన ప్రజల పట్ల అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడూ, నిత్యము, నిరంతరము కొనసాగుచునే ఉంటున్నది. దేవుని యొక్క మహాత్మ్యమును వర్ణించుట వర్ణనాతీతము. ప్రియులారా, దేవుని యొక్క క్రియలు మనము ధ్యానము చేసినప్పుడు దుష్టులు శ్రమ పెట్టకుండా ఉండునట్లు దేవుడు దావీదుతో నిబంధన చేసి ఆ నిబంధనను సొలొమోను మహారాజు కాలములో కొనసాగించుచు నిరంతరము తన ప్రజల కొరకు దేవుడు
ప్రణాళిక కలిగి నిరంతరము తన ప్రజలైనటువంటి తనను సేవించు ప్రజలందరి కొరకు ఆలోచన కలిగిన దేవుడుగా మనము ఈ లేఖన భాగము ద్వారా దేవుడు మన కొరకు ఎంత ఆలోచన కలిగి ఉన్నాడో గమనించవచ్చును ప్రియులారా. దుష్టులు మనలను ఇకను శ్రమ పెట్టకుందురు. పగవారు మనకు అపకారము చేయకుండా ఉండునట్లు వారినందరినీ దేవుడు అణిచివేస్తున్నట్లుగా ఉంది. అయితే పగవారిని అణచివేస్తే దుష్టులు శ్రమ పెట్టకుండా ఉంటే ఎందుకు మనకి శోధనలు, శ్రమలు, అపాయములు, ప్రమాదములు దుష్టుల వలన పగవారి వలన కలుగుచున్నవేనంటే ప్రియులారా, లోకము పోకడ దుష్టత్వముతో పగవారితో మానవ స్వభావము ఇప్పుడు ఈ రోజులలో మానవ స్వభావము చిత్ర విచిత్రముగా పని చేయుచున్నది. ఒక్కొక్కసారి ఒక్కొక్క విధముగా మానవులను కేవలము నిర్నిమిత్తముగానే మానవుల యొక్క స్థితిగతులను, మానవుల యొక్క ప్రవర్తనను, మరి విశేషముగా దేవుని సేవించు ప్రజలకు కవ్వింపు ధోరణిలో లోకము ప్రవర్తించుచున్నది ప్రియులారా. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో జీవించుచున్న మనము, ఇటువంటి సందర్భములను ఎరుగుచు మనుగడ కొనసాగించుచున్న మనము దేవుని యొక్క వాక్యమును చేత పట్టుకున్న మనము దేవుని యొక్క శక్తిని గ్రహించి దేవుడు దావీదుతో చేసిన మాట, దావీదుతో చేసిన నిబంధన, దావీదుకి ఇచ్చిన వాగ్దానము ఈ రోజున నీ కొరకు, నా కొరకు, మన కొరకు కూడా ఆయన స్థిరపరిచి కొనసాగించుచున్న దేవుడు. నీవు వెళ్ళిన చోట్లనెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ముందర నిలువనియక నిర్మూలము చేసి తిని అని చెప్పిన దేవుడు. అప్పుడే కాదు, ఇప్పుడే కాదు, ఎల్లప్పుడూ కూడా మానవుల దేవుని సేవించు ప్రజల కొరకు దేవుని యొక్క ప్రభావము నిరంతరము కొనసాగుచున్నది ప్రియులారా. దావీదుతో చేసిన మాటను స్థిరపరిచిన దేవుడు మన జీవితాలలో, మన బ్రతుకులలో, మన కుటుంబాలలో, మన క్రైస్తవ విశ్వాస మనుగడ కొనసాగుట కొరకు, మన క్రైస్తవ విశ్వాస జీవితము నిత్యము కొనసాగుట కొరకు దేవుని యొక్క లేఖనము, దేవుని యొక్క వాగ్దానము మనకు భద్రత కలిగించినదిగా ఉంటున్నది ప్రియులారా. మనము వెళ్ళిన చోట్లనెల్లా దేవుడు మనకు తోడుగా ఉండి మనలను ద్వేషించిన వారిని మన ముందర నిలువనీయనని దేవుడు అప్పుడు, ఇప్పుడు, ఎల్లప్పుడు కూడా వాగ్దానమును నెరవేర్చగల సమర్థుడు ప్రియులారా. అయితే ఈ సత్యమును, ఈ వాగ్దానమును, ఈ శక్తిని మనము వివరించుచున్నాము, పఠించుచున్నాము, కానీ ఈ విషయమును మనము ఆచరణలో పెట్టుటలేదు ప్రియులారా. లోకానుసారముగా మనం ఆలోచన చేస్తే సమాధానమునకు సమాధానము, తిరుగుబాటు లేదా ఆలోచించుచు అనేక మంది మనకు కల్పించుచున్న పరిస్థితులను బేరీజు వేసుకొని మనము దేవుని యొక్క చిత్తమును ప్రక్కన పెట్టి మానవ నిర్ణయములను, మానవ ఆలోచనలను ముందుకు కొనసాగుచు నేటి దినాలలో ప్రియులారా క్రైస్తవ సమాజము కూడా ఉద్రేకపూరితముగా దేవునికి అవకాశమునివ్వక, దేవుని యొక్క ప్రణాళికకు ప్రాధాన్యతనివ్వక ప్రియులారా మానవ ఆలోచనలతో ముందుకు కొనసాగుచు అశాంతికి, అసంతృప్తికి, కొంత అలజడికి కొంత కారణముగా కొన్ని సందర్భములు కనిపించుచునే మన సమాజములో, మన దేశములో, మన రాష్ట్రములో ఉంటున్నవి ప్రియులారా. నేటి దినాలలో మనము చూస్తే ప్రియులారా, గత వారములో లేదా ఈ నెలలో మన రాష్ట్రములో అనేక రకములైనటువంటి సమావేశములు, అనేక రకములైనటువంటి సమాలోచనలు జరుగుచున్నవి ప్రియులారా. క్రైస్తవుల మీద జరుగుచున్న దాడులను గూర్చి క్రైస్తవ సమాజము
ఆలోచించుచు ఏ విధమైనటువంటి ధోరణిలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి ప్రణాళికలు రచించుచున్నారు. ఆలోచన కలిగిన వారు, మేధావులైనటువంటి వారు, తెలివైనటువంటి వారు. అది తప్పని నేను చెప్పుటలేదు గాని ప్రియులారా, దానికంటే ముందుగా సర్వసమర్థుడు, సమస్త కాలాలలో సమస్త విషయములను, సమస్త పరిస్థితులను చక్కపరచగల దేవదేవుడు మన దేవుడు. ఎటువంటి పరిస్థితినైనను ఆయన చేతుల ముందు పెట్టక తప్పదు. ఆయనకు అప్పగించాలి. ఆయనకు నిజముగా అప్పగించి రహస్యముగా దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ, భయముతో, భక్తితో, విశ్వాస జీవితముతో, విశ్వాసముతో దేవుని సన్నిధిని గోజాడితే ప్రియులారా, నేనంటాను, ఒకవేళ ఇది ఈ పరిస్థితుల నుండి మనము బయటపడాలి, మనము విముక్తి పొందాలి, దేవుని నామమునకు ఘనత కలగాలి అంటే రహస్యమందున్న దేవునికి బహిరంగముగా మనము చేయలేకపోవచ్చును, కానీ నిజముగా ఆత్మతో, సత్యముతో, భయముతో, భక్తితో దేవుని యందు విశ్వాసములో కొనసాగుచున్నటువంటి వారు రహస్యముగా దేవుని పాదముల చెంత ప్రతి గృహములోను వేదనతో, రోదనతో, కన్నీళ్లతో మోకరించి ప్రార్థించినట్లయితే దేవుడు ఖచ్చితముగా జోక్యము చేసుకుంటాడు. ప్రియులారా, ఈ దేశ వ్యవస్థ మీదే గాని, ఈ దేశ న్యాయ వ్యవస్థ మీదే గాని, ఈ రాష్ట్రములో జరుగుతున్న పరిస్థితుల మీదే గాని సర్వాధికారము కలిగిన దేవదేవునికి అసాధ్యమైనది ఏదీను లేదు కనుక దేవుని యొక్క నామమును ఘనపరచుట కొరకు మనము, ప్రభువా, దుష్టులు మమ్మలను శ్రమ పెట్టరు అని చెప్పిన దేవుడవు, ప్రభువా, దుష్టత్వము చోటు చేసుకొనుచు దుష్టత్వ స్వభావముతో మీ ప్రజలమైన మమ్మలను హింసించుచున్నారు. మాకు శక్తి చాలదు, బలము చాలదు. లోకములో ఉన్న వాని కంటే గొప్ప దేవుడవు మీరు తండ్రి. మీరు తప్ప మాకు వేరొక దిక్కు లేదు. మీ ముందర తప్ప ఇంకెవరికి మేము మొరపెట్టగలము ప్రభువా అని చెప్పి ఆ ప్రభువుల ప్రభు, రాజుల రాజు, సర్వయుగములలో, సర్వ తరాలలో, సర్వ వేళలలో, శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు సామ్రాజ్యాధిపతి అయిన సృష్టికర్త అయినటువంటి పరమ ప్రభు అయినటువంటి సర్వ సమర్థుడు అయినటువంటి ప్రతి పరిస్థితిని చక్కపరచగల, ప్రతి సమయమందును జ్ఞానమును అనుగ్రహించగల దేవదేవుని పాదముల చెంత మొరపెట్టుట లేదు అని నేను అంటాను. ప్రియులారా, ఇట్టి విధముగా దేవుడు ఆశించినట్లుగా ఈ సమస్య మనము అనుభవించుట కొరకు దేవుడు ఒకవేళ అనుమతించినట్లయితే ఈ సమస్యను ముందు దేవుని పాదముల చెంత పెట్టక తప్పదు. దేవుని చెంత ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేయుచు, రహస్యముగా గోజాడుచు ప్రియులారా మనము చూడవచ్చును. ప్రతినిత్యము ధ్యానము చేయుచున్న వారమే మనము. శద్రకు, మెషకు, అబేద్నెగోలు, దానియేలు వారు ఆ దేశములో ఉన్నటువంటి పండితులందరికంటే, మాంత్రికులందరికంటే, తాంత్రికులందరికంటే దేవుని యొక్క మర్మములను వివరించగల శక్తి కలిగిన వారైనప్పటికీ వారు ఒక్కొక్కరే, శద్రకు, మెషకు, అబేద్నెగోలు ముగ్గురు ప్రార్థించి ఉన్నారు. దానియేలు ఒక్కడే ప్రార్థన చేసి ఏ రాజు అయితే ఏ దేవుని దూషించి ఉన్నాడో ఆ రాజు చేతే వీరు సేవించుచున్న దేవుడే ఆకాశ మహాకాశములో పట్టజాలనే గొప్ప దేవుడు, సర్వభూమికి రారాజు, సర్వ సృష్టికి సృష్టికర్త, సర్వమును పరిపాలించుచున్న సమర్థుడైన దేవుడని చట్టము చేయించినట్లుగా దేవుని కార్యములు మనము చూచుచున్నాము, చూడగలిగి ఉన్నాము. మనము పఠించుచు ధ్యానము చేయుచున్నాము. వాటిని బోధించుటే కాక వాటిని ఆచరించుటలో మనము ముందుండాలని నా యొక్క ఆలోచన ప్రియులారా. అంతేకాదు, మనందరికీ తెలిసిన సత్యమే అయినప్పటికీ శోషణ కోటలో ఉన్నటువంటి 127 సంస్థానములలో ఉన్న ప్రజలు ఏం చేశారు?
వారు తిరుగుబాటు చేయలేదు. తిరుగుబాటు చేస్తే రాజుకు అధికారం ఉన్నది. రాజు దగ్గర ఉన్నటువంటి హామానుకు అధికారం ఉన్నది. వారి అధికారముతో ఏమైనాను చేయగలరు. అయితే రహస్యముగా మరి ఏ ఆలోచన చేశారో, ఏ ప్రణాళిక రచించారో తెలియదు కానీ 127 సంస్థానములలో ఉన్న దేవుని జనాంగం అందరూ 3 దినములు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనము లేఖన భాగములలో మనము చూచుచున్నాము ప్రియులారా. వారు సత్యమును గ్రహించి దేవుని శక్తిని పొందుకొని దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రభావమును యావత్తు ప్రజలు గ్రహించగలుగునట్లు చేసి వారిని వారు రక్షించుకున్నట్లుగా మనము చూడగలము ప్రియులారా. హిజ్కియా విషయము ఆలోచన చేస్తే సన్హెరీబు పంపిన వానిని దేవుని పాదముల చెంత పెట్టినట్లుగా హిజ్కియాకు సైన్యం ఉన్నది, హిజ్కియాకు అధికారం ఉన్నది, హిజ్కియాకు బలగం ఉన్నది, హిజ్కియాకు బలము ఉన్నది. హిజ్కియా క్రింద అనేక మంది సామంతులు, అనేక మంది యోధులు, యుద్ధ పంక్తులు తీరి యుద్ధములు చేయగల ఆరితేరిన నిపుణులు ఉన్నారు. అయినప్పటికీ వాటిపైన ఆధారము పడక సర్వ సృష్టికి కారణభూతుడు, లోకములో ఉన్న వానికంటే గొప్ప దేవుడైనటువంటి ఆ గొప్ప దేవుని పాదముల చెంత మొరపెట్టగా దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కార్యము కండ్లారా చూచి అనుభవించి ఉన్నారు ప్రియులారా. ఒక్క రాత్రి వేలే 185,000 మందిని అంతమొందించిన దేవదేవుడు నేటి దినమందు ప్రియులారా ఆ శక్తి నేటికి మన దేవునికి ఉన్నది. మనము ప్రార్థన చేస్తే, లేదు నేటి దినాలలో ఆలోచన కలిగి తిరుగుబాటు చేస్తే, యుద్ధము చేస్తే అశాంతి అరాచకము కలుగుచు అనేక మందికి నష్టము కష్టము కలిగే సందర్భములు ఉన్నవి. ఎందుచేతనగా పరిపాలకులకు బలము ఉన్నది. అయితే ఆ బలమును మనము లెక్క చేయక అత్యంత బలవంతుడైన దేవుని పాదముల చెంత మొర్ర పెట్టాలి ప్రియులారా. దేవుని యొక్క సన్నిధిని మనము నిత్యము ధ్యానము చేస్తే ప్రియులారా దేవుని యొక్క మహాత్మ్యమును మనము కనుగొనగలము. దేవుని యొక్క శక్తిని మనము ప్రియులారా చూడగలము. దేవుని యొక్క నామమును నిత్యము కూడా ప్రియులారా 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనములో చివరి మాట ఈ విధముగా ఉన్నది. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురని చెప్పాను. ప్రియులారా, ఈ లేఖన భాగమును బట్టి మనము దేవుని యొక్క సన్నిధిని గోజాడాలి, ప్రార్థన చేయాలి. ఇదే అధ్యాయంలో 12వ వచనంలో కూడా ఉన్నది. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. మనకు దేవుడే దిక్కు ప్రియులారా. దేవుడే మనకు దిక్కుగా ఉన్నప్పుడు ఆ మనకు దిక్కైన దేవుని పాదముల చెంత మొర్ర పెట్టుట మనకు ఎంతైనను శ్రేయస్కరము ప్రియులారా. కనుక దేవుని యొక్క నామమును మనము ప్రతినిత్యము ఆలోచన చేయుచు, ప్రతినిత్యము దేవుని స్తుతించుచు, దేవుని కీర్తించుచు, దేవుని ఘనపరచుచు ప్రియులారా దేవునికి ప్రతి సమస్యను దేవుని పాదముల చెంత పెట్టినట్లయితే దేవుడు మనలను నిత్యము విడిపించగల సర్వ సమర్థుడు ప్రియులారా. సమయము చాలదు కానీ ప్రియులారా, దావీదు మహారాజు దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క దూతే ప్రత్యక్షమయ్యి దేవునికి తన ప్రజలైనటువంటి వారిని రక్షించుట కొరకు దేవుని ప్రణాళిక నిత్యము కూడా మన దేవుని ప్రజలకు దేవుని యొక్క సహాయము ఏ విధముగా జరిగించుచున్నాడో మనము దావీదు మహారాజు ద్వారా ఆ యొక్క ఈ లేఖన భాగములలో ప్రతినిత్యము కూడా
చూడండి, ఆ 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు ఒక ప్రార్థన చేస్తా ఉన్నాడు. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించెను. ప్రియులారా, మన ముందున్నటువంటి శ్రమ, శోధన, సమస్య ఎంత పెద్దదైనను మనకు శక్తి చాలనప్పుడు మనము దేవునికి అప్పగించినట్లయితే దేవుని శక్తి మన పక్షముగా ఉండి మనకు సహాయము చేయుచు ప్రజలందరి ముందు తన ప్రజలను నిలబెట్టుకొని తన శక్తిని నిరూపించగల శక్తి సమర్థుడు, శక్తి సామర్థ్యములు కలిగిన పరలోకపు దేవుడు మనము సేవించుచున్న దేవుడు. ప్రియులారా, కనుక ఈ మొదటి దినవృత్తాంతముల గ్రంథములో నేటి దినముందు చదవబడిన అధ్యాయములో 20వ అధ్యాయము చూస్తే చివరి మాటగా ఈ మాట మనము ధ్యానము చేయవచ్చును. యెహోవా, మేము మా చెవులతో వినిదంతయు నిజము, నీ వంటి వాడెవడునూ లేడు, నీవు తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఈ సత్యమును ఈ శక్తిని గ్రహించిన వారము మనము. ప్రియులారా, నిజముగా ఈ శక్తిని ఈ సత్యమును మనము గ్రహించినట్లయితే దేవుని యొక్క శక్తిని మనము మన చెవులతో విని ఉన్నాము. దేవుని యొక్క కార్యములు మనము చూడకే నమ్ముచు ఆయనను సేవించుచు ఆరాధించుచున్నాము. ఆయన చెప్పినదంతయు నిజము, మనము వినినదంతయు నిజము. మన దేవుడు వంటి దేవుడు ప్రపంచములో మరెవ్వరూ లేరు. గనుక అట్టి దేవుని మనము ఆశ్రయించి ఉన్నాము. గనుక ఆ దేవునికి ఘనత, మహిమ, ప్రభావములు కలుగునట్లు మన క్రైస్తవ విశ్వాస విశ్వాసములో కొనసాగుచు రహస్యముగా ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేయుచు ప్రజలందరికీ విమోచన కలుగునట్లు, ప్రజలందరూ భయము లేక నిరాటంకముగా దేవుని యొక్క పరిచర్యలో కొనసాగునట్లు, బహిరంగముగా దేవుని యొక్క నామమును వివరించుట కొరకు, వివరింప చేయుట కొరకు తగిన అనుకూల పరిస్థితులను, అనుకూల సమయములను అనుకూలుడైనటువంటి దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లు అనుకూలుడైన దేవదేవుని సన్నిధిని మనము ప్రార్థన చేయక తప్పదు. ప్రియులారా, ఎందుచేతననగా యెషయా గ్రంథములో ఉన్నట్లుగా సజీవులే కదా దేవుని సేవించెదరు. సజీవుడైన దేవుని పాదముల చెంత సజీవుల పక్షముగా మొర్ర పెట్టాలి. సజీవుల పక్షముగా మనము ప్రార్థన, విజ్ఞాపన, మనవులు చేస్తే ప్రియులారా, మనము ఈ విధముగా బయట మాట్లాడితే మనలను లెక్క చేయరు, మన మాటలను వినరు, ఆలకించరు. నేటి ప్రపంచములో ప్రతి ఒక్కరు కూడా ఉద్రేకపూరితమైనటువంటి స్వభావములు కలిగినటువంటి, తొందరపాటుతనము కలిగినటువంటి ఆలోచన కలిగిన మనస్తత్వము కలిగిన వారి మనుషుల మధ్య జీవించుచున్నాము మనము. కనుక దేవుని పిల్లలమైన మనము దేవునికి అప్పగించుచు దేవుని సన్నిధిని భయముతో, భక్తితో గోజాడినట్లయితే దేవుని యొక్క శక్తిని నేటి దినమందు కూడా మనము కండ్లారా చూచి మనము జీవితములో నిజముగా అనుభవించగల పరిస్థితులు ఉన్నవి. ప్రియులారా, అట్టి దేవాదేవుని పాదముల చెంత మనము నేటి దినమందు ప్రార్థన, విజ్ఞాపన, మనవులతో మన భవిష్యత్ కాలమును ఆయనకు అప్పగించుచు ఆయన చిత్తమును జరిగించుట కొరకు మనకు శక్తిని, బలమును, ధైర్యమును దేవుడు అనుగ్రహించినట్లు దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఈ నా మాటలు ముగించుచున్నాను. ఈ నా మాటల ద్వారా ఎవరినైనా దూషించినట్లయితే, ఎవరికైనా నొప్పి కలిగినట్లయితే క్షమించండి. ఈ నా మాటల ద్వారా నా దేవుని నామమును దూషించినట్లయినా నా దేవుడు నన్ను క్షమించి సరిచేసి ముందుకు నడిపించి వాడుకొనును గాక. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అమ్మ. ఓవర్ టు యూ. చాలా చాలా వందనాలండి. పగవారి ఎదుట ప్రేమతోను కవిందు ప్రభు సిద్ధము చేయున్, సంతసముందెదను యెహోవన కాపరి, నాకులేమీ లేదు. పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపున్ యెహోవన కాపరి,
నాకులేమీ లేదు. లూకాసు వార్త 1వ అధ్యాయము 75 కంబైన్డ్గా ఉన్నాయి. 75, 76 నుంచి 75లో 2వ భాగం చదువుకుందాము. మన శత్రువుల నుండి మనలను ద్వేషించు వారి అందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగ చేసింది. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించాను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును, మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేసింది. కొత్త నిబంధన సంఘము. మన చుట్టూ విరోధులు ఉన్నారు అని మనం అనుకుంటున్నాం. విరోధులు ఎవరున్నారు? అందరూ మనకు మిత్రులే కదా. రక్షింపబడిన విశ్వాసికి రక్షణ లేని, రక్షణకు దూరముగా ఉన్న మన ప్రియులకు, మన స్నేహితులు, వారు కూడా రక్షింపబడితే, లోకమంతా రక్షింపబడితే, మనుషులందరూ రక్షణ పొందితే పరలోకమే భూమి మీద స్థాపించబడును కదా. కొత్త నిబంధన సంఘము హింసల పాలవుతున్నది. శత్రువులు అనేక మంది ఉన్నారు అని మనము అనుకుంటున్నాం. మనకు ఎవరు శత్రువు లేరు. అపవాది ఒక్కడే మనకు శత్రువు. సైతాను ఒక్కడే, దుష్టుడు ఒక్కడే మనకు విరోధి. మనుషులందరూ దేవుని స్వరూపముతో చేయబడిన వారే, దేవుని పోలికతో పుట్టిన వారే. మనకు శత్రువులు ఎవరు లేరు ప్రియులారా. మనకు శత్రువు, విరోధి ఒక్కడే ఉన్నాడు, వాడు అపవాది. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలుగ చేసింది అని ఆత్మవశుడై యాజకుడైన జకర్యా పాట. జకర్యా ఈ రక్షణ కలుగ చేసింది. రక్షకుడు ఇంకా పుట్టలేదు. అయినా ప్రవక్త, యాజకుడు, పరిశుద్ధ సేవకుడు జకర్యా ఆత్మవశంలో పాడుతున్నాడు. మనము శత్రువుల చేతిలో నుండి విడిపబడి జీవిత కాలమంతయు నిర్భయులమై పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను ఈ రక్షణ మనకు కలుగ చేసింది. కావున ప్రియ స్నేహితులారా, రక్షింపబడి ఆయనను సేవించు నిత్యము అనుదినము వెంబడించుతున్న వారలారా, మనకు ఒకే ఒక్క శత్రువు ఉన్నాడు. వాడు అపవాది, సైతాన్. మనకు శత్రువులు ఎవరు లేరు. మనుషులందరూ మన స్నేహితులే. మనకు దూరంగా ఉన్నవాడు రేపు ప్రభులోకి వస్తాడు. ఆ శుభ నిరీక్షణ కొరకు మనము సువార్త పోరాడుతున్నాం. మనుషులందరూ సంపాదించుకోవటానికి, మనుషులందరూ మనవారిగా చేసుకోవటానికి, మనుషులందరూ రక్షణ పొందటానికి సువార్త పోరాటం. మార్కాపురంలో పాస్టర్ నాజరయ్య గారు
రెగ్యులర్గా మనతో ఉండేవారు. మార్కాపురం రైల్వే స్టేషన్ నుండి ఒక 3 కిలోమీటర్ల దూరం పట్టణం ఉంటుంది. ఆటోలో నిన్న సాయంత్రం ప్రయాణం చేస్తూ ఒక కుక్క అడ్డుగా వచ్చి ఆ కుక్కను తప్పించబోయి పల్టీలు కొట్టింది ఆటో. ఆటోలో మన ప్రియ పాస్టర్ గారు తిరగబడినప్పుడు అందరికంటే కింద ఉండిపోయారు. మార్కాపురంలో హాస్పిటల్స్లో చికిత్స చేయలేక గుంటూరు పట్టణమునకు తరలించారు. వారు చదువుకోలేదు. పినికిడి జ్ఞానము చేత పాటలు వినుట ద్వారా నేర్చుకొని పాడుతున్నారు. చక్కని మధురమైన శ్రావ్యమైన వినసొంపైన గొంతు, చక్కని పాటలు ఎన్నో మనకు వినిపించారు, పాడి ప్రభువును మహిమపరిచారు. వారి కొరకు ప్రియులారా ప్రార్థన చేద్దాం. నాజరే పాస్టర్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. చాలా తీవ్రమైన స్థితిలో యాక్సిడెంట్కు గురై ఏ స్థితిలో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేద్దాం ప్రియులారా. చక్కని గాత్రం, చక్కని పాటలు ఎన్నో మనకు వినిపించారు. దేవుని సేవకుల కొరకు ప్రార్థన చేద్దాం. సుదర్శన్ గారు చిన్న మాట ప్రార్థన చేస్తారా? విన్న వాక్యమును బట్టి ఈ రక్షణ జకర్యా పాట మనము మన శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి జీవితకాలం అంతా నిర్భయమై ఆయనను పరిశుద్ధముగాను నీతిగాను సేవించడం కొరకు ఈ రక్షణ కలుగ చేసింది. చిన్న మాట ప్రార్థన చేయండి సుదర్శన్ గారు. ప్రేమ నమ్మకం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవా అని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడ సర్వాధికారి నీ వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవా నీ వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ, జీవముగల దేవా జీవాధిపతి నీ వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలం నుంచి ప్రభా తండ్రి, పోయిన ఆదివారం నుంచి ఆదివారం వరకు తండ్రి అయినా మాకు ఎన్నో అపాయం నుంచి ప్రమాదం నుంచి తండ్రి మమ్మల్ని రక్షించి ఈ పునరుద్ధాన దినమందు ప్రభా నీ సన్నిధానంలో మేము కనపడటకు మమ్మల్ని సజీవులకు మీరు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం. నా దయగలిగిన తండ్రి, మా చుట్టుపక్కల ఎన్నో అపాయములు తండ్రి అయినా మాకు జరుగుతున్నప్పటికీ వాటి అన్నిటిలో నుంచి మమ్మల్ని తప్పించిన మా దేవాన్ని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇప్పుడే తండ్రి అయ్యగారు చెప్పినట్లుగా లాజరయ్య పాస్టర్ గారు ప్రభు తండ్రి మా మధ్యలో ఉండి తండ్రి ఎంతగానో నిన్ను మహిమపరిచినారు తండ్రి. ఆయన గాత్రం చేత ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి. ఆయన సిలువలో మీరు కార్చిన మీ ప్రశస్తమైన మీ అమూల్యమైన రక్తమును తండ్రి ఆయన తండ్రి ప్రతి గాయమును కట్టమని ప్రార్థిస్తూ వస్తున్నాం. దయగలిగిన తండ్రి ఆయన పైడే పాస్టర్ గారి ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ వస్తున్నాం. నా దయగలిగిన తండ్రి నాడు ప్రభు ఆయన దావీదు మహారాజు తోడుగా ఉండినట్లుగా నేడు కూడా ప్రభు మాకు తోడుగా ఉండి తండ్రి మమ్మల్ని ఆయన తండ్రి మా కొరకు పొంచిన అపాయం నుంచి ప్రమాదం నుంచి మమ్మల్ని రక్షించచ్చు ప్రతి దినము మా ఆయుష్కాలమును పొడిగిస్తూ వస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లిస్తూ వస్తున్నాం. నా దయగలిగిన తండ్రి మీట్లో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రము చెల్లించుకుంటూ ఇంతవరకు మీరు తోడును నడిపించిన విధానం బట్టి మరి ఒకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడునైనా యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన ఘనమైన నామములు స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరి నిమిత్తము ప్రార్థన చేసిన సుదర్శన్ కుమార్ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ అండి. ప్రభు నేర్పిన ప్రార్థనతో ఆశీర్వాదంతో ఈ తెలుగు సభ ఇంతటితో ముగించుకొని తదుపరి ఇంటి సభలోనికి వెళ్తాము. ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకున్నామంటే ప్రియులారా.
చిన్నగా పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక. ఇతనికి రాజ్యం నిరంతరం నీవే అయిన తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. చక్కని వాక్యము. శత్రువుల భయము చేత నుండి విడిపించబడి ఈ రక్షణ అనుభవించుతున్న మనము ధైర్యము కలిగి పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవించట కొరకు రక్షకుని ద్వారా రక్షణ కలుగ చేసిన విధానమును బట్టి మనందరినీ ఆదరించిన దైవజనుడు పైడే గారు విజయనగరం నుండి ఆశీర్వాదం విడుదల చేస్తారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము, భద్రత, కనికరము, కటాక్షము, కాపుదల, వాత్సల్యత, రక్షణ ఇప్పుడు ఎల్లప్పుడూ నిత్యము నిరంతరము తన ప్రియులైనటువంటి వారికి అందరికీ సదాకాలము తోడయ్యండి దీవించి జీవింప చేయనుగాక. ఆమేన్. అందరికి వందనాలండి. శుభములు మీ అందరికీ తోడుగా ఉండను గాక. దేవుని సన్నిధి తోడుగా ఉండను గాక. ఆమేన్. రండి ఇప్పుడు హిందీ సభలోనికి వెళ్తున్నాము. आइए हमारे बीच में पास्टर विश्वनाथ प्रसाद जी जगदीशपुर बेतिया जिला बिहार से तैयार करे हैं.